వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. సెల్ ఫోన్లో పులి వీడియోను బంధించిన పర్యాటకులు. అభయ అరణ్యంలో క్రమక్రమంగా పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య. కాళ్ళకండి ముందుకు మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచిరాజుపల్లి వద్ద నెల్లికుదురు ఎస్ఐ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహికల్ వేగంగా అనుమానాస్పదంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేసి విచారించగా 50 వడ్ల బస్తాలు ఉన్నాయి. ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు హలావత్ సాగర్, కొత్తూరు జీపీ రాయపర్తి మండలం. అతను కేసముద్రం మార్కెట్లో రాము మరియు నెహ్రూ అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పారు. వారిని పూర్తిగా విచారించగా మైబాద్ జిల్లాలో మేచిరాజుపల్లి 50, తొర్రూరు 30, పూసలపల్లి 30, ఇనుగుర్తి 20 బస్తాలు, మొత్తం 4 దొంగతనాలు మరియు వరంగల్లో రాయపర్తిలో 104 బస్తాలు, నెక్కొండలో 75 బస్తాలు, పర్వతగిరిలో 30, మొత్తంగా 354 బస్తాలు కేసముద్రంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. 8 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. కొన్నవారి పేర్లు బానోత్ నెహ్రూ, బానోత్ రాము. కేసముద్రం దొంగతనం చేసిన వారు సాగర్, సన్నాఫ్, బాషా, కొత్తూరు బీపీ, రాయపర్తి మరియు 5 మైనర్లు. మొత్తం వరంగల్ మరియు మహబూబాద్ జిల్లాలో మొత్తం 11 దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు. దాంట్లో 50 బస్తాలు స్వాధీనం చేసుకొని బానోత్ నెహ్రూ మరియు రాము దగ్గర కేసముద్రం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని వీళ్ళు దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు. ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం 309 బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్తాలు మరి మాకు చూపించడం జరిగింది. వాటిని పంచుల సంస్థను సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో 8 మంది పైన కేసు నమోదు చేస్తున్నారు. జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను అపరిశుభ్రపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన అందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.
ఏజెన్సీ గౌడ కులస్తులకు మైదాన ప్రాంతంలో అమలు జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని ఆర్టికల్ 342 5వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మైబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కులస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులకు అన్ని రకాల నష్టపోతున్నారని, వారికి పెన్షన్ క్విట్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవసరమైన ఆర్థిక సహాయకారాలు అందజేసేందుకు వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. కోలాపురం పెద్దగౌడ్ గౌడ వెంకటేశ్వర గారు, అదేవిధంగా గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు నెరాటి వెంకట గారు, బస వెంకటేశ్వర గారు, మండ రాజన్న, వారికి మన గౌడ సంఘం కూడా రాష్ట్ర ఆవిర్భావం యాదవులకు గొర్రెలు మేకలు ఇచ్చారు. ముదిరాజు ఈనాటి కొన్ని బీసీలైనా కూడా ఇతర చూశాం. అసలు తెలంగాణలో గౌడులు మనం అనుకుంటున్నాం మన ప్రభాకర్ గౌడే, పొన్న ప్రభాకర్ గౌడే, మధు యాస్కి గౌడ్ గౌడే, ఇంకా చాలా. ఆయన దగ్గరికి పోయేసరికి మనం దీన్ని మర్చిపోతాం. ఎందుకు అంటే మనం సన్నకి తల్లి, మన ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియవు. వాళ్ళు బ్రహ్మాండ అందరూ మాట్లాడుతున్నారు గౌడ్ గురించి. ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ సంఘం కులస్తులందరూ కూడా గౌడ పరిరక్షణ కమిటీ పేరుతో ఎల్లందు నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి ఈ ప్రాంతంలో నివసించేటువంటి మిగతా బీసీ కులాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచినటువంటి ప్రభుత్వాన్ని మాతో పాటు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే మర్చిపోయి మమ్మల్ని వదిలేసినటువంటి ప్రభుత్వాన్ని దింపే విధంగా గతంలో మేము పనిచేసాం. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా గౌడ ఆశని మర్చిపోయినటువంటి ప్రభుత్వాన్ని మీరు దించాలి, మేము తప్పకుండా మీ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారు ఈరోజు గుర్తు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడాస్తో సత్సంబంధాలు ఉండి అన్న తమ్ముడు అక్క చెల్లని ఇలాంటి సంబోధించుకున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి గౌడస్ని అందరినీ కూడా వారికి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా వారు ఏదైతే గతంలో వాకు సొసైటీలు ఉండేటి, ఆ సొసైటీ ద్వారా మా ప్రాంతం ఉన్నటువంటి గౌడస్కి ఎలాంటి అనారోగ్యమైన ఇబ్బంది వచ్చినా ప్రమాదం జరిగినా కూడా ఏదో ఒక ప్రభుత్వం ద్వారా సహకారం అందేది. సొసైటీలు రద్దు చేసిన తరుణంలో మాకు అన్ని ఇబ్బందులు ఎదురై ప్రభుత్వాలు కూడా గుర్తించక నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేదలు నిరుపేదలు ఉన్నటువంటి మా అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి వారు కోరటం అయింది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీరికి ఉన్నటువంటి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలతో పాటు మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం. నంద్యాల జిల్లా ఆవుకు మండలం మారెమడుగుల గ్రామంలో రాజకీయ అండదండలతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీబీ యంత్రంతో పొలంలో పొగాకు పంటను ధ్వంసం చేసి
రాస్తాను ఏర్పాటు చేస్తున్నారని శివశంకర్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుకు మండలంలోని మారెమడుగుల గ్రామానికి చెందిన ఉల్లమ్మగారి రామకృష్ణారెడ్డి, మదిలేటి రెడ్డి కంబిరెడ్డిలకు 14.47 ఎకరాల భూమి ఉంది. అందులో కొంత భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు కౌలుకిచ్చారు. చిన్నప్పరెడ్డికి సంబంధించిన పొలానికి వెళ్లడానికి రాస్తా లేకపోవడంతో ఎలాగైనా సరే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాజకీయ అండదండలతో అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకుని వేసిన పొగాకు పంటను జేసీబీ యంత్రంతో అధికారుల సాక్షిగా ధ్వంసం చేయడమే కాకుండా రాస్తాను ఏర్పాటు చేసుకోవడంపై గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, నా పేరు ఉల్లెమ్మగారి శివశంకర్ రెడ్డి. మా సమస్య ఏమనగా 1063 సర్వే నెంబర్లో ఉల్లెమ్మగారి చిన్నపరెడ్డికి దావలేదు. వాళ్ళు దావ లేకున్నా ఇక్కడ వచ్చి దావ బలవంతంగా జేసీబీతో దొబ్బినారు. పొగాకంతా నాశనం చేశారు, పచ్చని పైరును. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా సర్వే నెంబర్లో ఈ పొగాకును నష్టపరిచారు. పైరునంతా మొత్తం జేసీబీ తీసుకొచ్చి దొబ్బినారు. ఈ దొబ్బడం వల్ల మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మాకు నోటీసు రావాల్సింది మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి నోటీసు రావాలి. మీరు రండి, మేము నోటీస్ ఇస్తున్నాము, మీ దావా చూపిస్తామని చెప్పాలి. ఎలాంటిది లేకోకుండా ఈయన అధికార బలంతో, జైపాల్ రెడ్డి అధికార బలంతో మాకు తెలుగుదేశం అండ ఉంది అని చెప్పని ఇక్కడికి వచ్చి మొత్తం దొబ్బి పెట్టారు. ఇది మీ విషయాన్ని మీ కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సమస్య ఇది మీరు కఠినంగా చర్య తీసుకోవాలని మేము మనం విన్నవించుకుంటున్నాము. మడుగుల గ్రామానికి చెందిన ఉల్లెమ్మగారి రామకృష్ణారెడ్డి, చిన్నపరెడ్డి వాళ్ళంతా బంధువులే. వాళ్ళ మధ్య సర్వే నెంబర్ 1063లో రస్తా విషయమే వివాదం నడుస్తూ ఉంది. చిన్నపరెడ్డి గారు 18వ తేదీ డిసెంబర్ 18వ తేదీ జున్నుతుల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో తనను ఉల్లెమ్మగారి రామకృష్ణారెడ్డి, కంబిరెడ్డి తదితరులు పొలానికి పోకుండా అడ్డుకుంటున్నారని, రస్తా లేదని, ఈ విషయంలో న్యాయం చేయాలని అర్జీ ఇచ్చినాడు. సదరు అర్జీ మేరకు 9వ తేదీన నోటీసులు జారీ చేయాలండి ఇరు పార్టీలకు. తర్వాత ఇరు పార్టీలు హాజరైనారు. రామకృష్ణారెడ్డి వర్గీయులు లాయర్గా హాజరై ఈ విషయము అతను కోర్టులో ఇంజెక్షన్ తెచ్చుకున్నాము కాబట్టి కోర్టు పరిధి మేరకు మేము నడుచుకుంటాము, రస్తా ఇవ్వడం కుదరదని చెప్పినారు. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఉంది రాకపోకలు వ్యవసాయ పనుల నిమిత్తం, అంటే ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ రోడ్డు లేదా టెంపరీ రోడ్డు అట్లాంటివి ఏం లేకుండా ఓన్లీ రాకపోకలకు అనుమతించాలా వ్యవసాయ పనుల నిమిత్తం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది జరిగిన విషయం. వాళ్ళు ఓకే అన్నారా? రాకపోకలకు అనుమతించాలా, వేసిన కొత్త రోడ్డులో పోవచ్చని అనుమతించినారా? కొత్త రోడ్డు వేయమని మేమేం చెప్పలేదు. ఇప్పుడు అదే కదా ఇష్యూ, జేసీబీ పెట్టి అవతల వాళ్ళు చిన్నపరెడ్డి వాళ్ళు రస్తా వేసినారా? ఆ విషయం మాకు తెలియదు. జేసీబీ 9వ తారీఖు నోటీస్ ఇచ్చినారు, 7వ తారీఖు అక్కడ ఇష్యూ చేసినారు కదా సార్. అది తెలియదండి మాకు. అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయినారు కదా సార్. అది ఎస్ఐ రస్తా డిస్ప్యూట్ పోయి మాట్లాడుతామంటే వీఆర్ఓ అడుగుతుంది ఆయన. పంట నష్టం కూడా జరిగిందని చాలా వరకు చెప్పాను సార్, చూశాడు కూడా. ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి పేపర్స్ మా దగ్గర. మేమైతే రోడ్డు వేయండి, పర్మనెంట్గా మీరు రోడ్డు వేసుకోండి అట్లా అయితే మేమేం చెప్పలేదు. వ్యవసాయ పనుల నిమిత్తం అతని పొలానికి అనుమతించమని చెప్పడం జరిగింది అంతే. మైబాద్ జిల్లా గంగారం మండలం లోతట్టు గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం లేని గ్రామ ప్రజలు పలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక, వైద్యం చేయించుకోలేక జబ్బులతో ఇంటి వద్దనే మంచాన పడుతున్నారని గమనించిన స్థానిక పోలీసులు, జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ రామ్నాథ్ కేకన్ సమాచారం ఇవ్వడంతో స్పందించిన సదరు పోలీస్ అధికారి అన్ని రకాల అనారోగ్యాలకు వైద్యం అందించే ప్రత్యేక వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధన్సర్ అనసూయ సీతక్కల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధన్సర్ అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ వైద్య శిబిరంలో రోగ నిర్ధారణతో పాటు వారికి తగిన వైద్యంతో పాటు ఉచిత మందులు అందించారు. మరియు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే బాధితులకు పట్టణాల్లోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేశారు. శిబిరంలోనే ముందుగా మంత్రి సీతక్క కంటి పరీక్షతో పాటు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. తదుపరి జిల్లా ఎస్పీ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మంత్రి వర్యులు సీతక్క గారు మాట్లాడుతూ, ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు పట్టణ ప్రాంతాల్లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వం తరపున నేను ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఓసి ద్వారా ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తామని సూచించారు.
సాంబార్ పెట్టి పాప నేను కూడా పని చేసి మీకు దగ్గర ఉన్నాయి చూసుకోకండి. మంచి వైద్యులు ఎవరు, ఈ పేద కుటుంబాలకు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. మీకు వాళ్ళకి రిలేషన్ ఉంటే ఉండని కానీ పాపం పేదోళ్ళు చచ్చిపోయిన శవం కూడా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తేనే కడతామనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గర ఫోన్లు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అవసరమే. కానీ మీరు పట్టణాలకు పంపేటప్పుడు మీకు దగ్గర ఉండేది కాదు, పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటళ్లకు పంపండి. లేదా ఫస్ట్ ప్రయారిటీ నిమ్స్ హాస్పిటల్ కు పంపి, నిమ్స్ కు పంపేటప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికన్నా ఫోన్ చేయండి. ఆడ ఎల్ఓసి ఉంటుంది, ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి అట్లాంటి ఆలోచించాలి. అట్లా చేయాలి. అందించడం కోస్తే అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరొచ్చినా నేను ముందే చెప్తా ఉంటాను. సుధీర్ కేకన్ గారు కూడా మన ములుగులో డిఎస్పీగా ఏఎస్పీగా పనిచేసిండ్రు. తర్వాత ఎస్పీగా మహబూబాద్కి వచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్పినాం. మా ప్రాంతంలో 2 మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి. వారిని మరి ఒక మానవతా దృక్పథంతో సర్వీస్ లాగా చూసుకోవాలి. పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి. పోలీస్ అంటే పబ్లిక్ ను కాపాడమే ఉండాలి, రక్షించుకోవడం ఉండాలి, శాంతిని ప్రొటెక్ట్ చేయాలి, శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. సో ఈరోజు మరి మహబూబాద్ జిల్లాలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా మరి ఎస్పీ గారు, వారి బృందము. నీళ్లలో మొత్తం తండా మొత్తం నీళ్లలో ఉంటే మరి 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత 20 ఏళ్ల కిందనే మరి కుమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. హెల్త్ సెంటర్స్ పెట్టడం, ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మరి వైద్య సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్ మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, లేదా నర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్ను రోగమైనా, కడుపు నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, లేకుంటే టీబీ అయినా, లేకుంటే కిడ్నీ రోగం అయినా, లేకుంటే నరాల జబ్బు అయినా, ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం. ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ. డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం, ప్రాణదానం చేసే వాళ్ళం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో కనపడరు కానీ వైద్యం రూపంలో, వైద్యుడి రూపంలో, డాక్టర్ రూపంలో, వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే, డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గర పోవాలి. డాక్టర్ సకాలంలో స్పందించి సరైన యోగి వేమన జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సంయుక్త కలెక్టరేట్ ఛాంబర్లో ఆదివారం యోగి వేమన చిత్రపటానికి సంయుక్త కలెక్టర్ ప్రకేల్ జైన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ గంగాధర్ గౌడ్ పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టరేట్ మాట్లాడుతూ యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త మరియు కవి అన్నారు. వారి కవితలు సరళమైన భాష మరియు స్థానిక యాసలను కలిగి ఉంటాయన్నారు. తెలుగువారు వేమన పద్యాలను వల్లవేస్తూ ఉంటారని అన్నారు. యోగి వేమన జీవిత చరిత్రపై చలనచిత్రం కూడా నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవి శివలీల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరగబో ఐటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి ఐటీసీ కార్మిక సంఘాలు ఎన్నికలు 31న జరుగుతుండగా అట్టి ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం నడుస్తుండగా అందులో భాగంగా ఊరంతా నాయకులు ఫ్లెక్సీలతో నింపడంతో ప్రజలు ఇబ్బందులు కోరుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అట్టి ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాబ్లం అవుతుందని సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఎప్పుడో ఒకరితో మాట్లాడండి. అలా కూడా ఉండడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏ ఇబ్బంది లేకుండా డివైడ్ చేసి దీనివల్ల మొత్తం లైట్లు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే కట్టకూడదు. మనకి మనం ఎక్కడైనా మరి 10 రోజులు పెట్టి కట్టి ఏం చేశారు? మాట్లాడితే సాకు వచ్చాను 2 రోజులు అయిపోతుంది. మీరు ఎప్పుడో మాట్లాడారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనేక మంది అర్జీదారులు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవడంతో అర్జీలను ఆన్లైన్ చేసే చోట భరించలేని దుర్వాసనతో ఇటు అధికారులు అటు అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ వస్తున్న దుర్వాసన విషయాన్ని ఇన్ఛార్జి డిఆర్ఓకు చెప్పినా పట్టించుకోకపోవడం బాధాకరం. అది మాకు రోడ్డుకి అడ్డంగా ఉంది. ఆర్ఎండ్బి వాళ్ళు గతంలో ఉన్న ఆఫీసర్ చెప్తే మీకు రోడ్డు శాంక్షన్ అయినప్పుడు అర్జీలు కొంచెం సార్ చాలా స్మెల్ ఉంది, అసలు తక్కువ. చెప్పు, ఏం వాసన వస్తుంది? సార్ ఇది ఏం వాసన? సార్ ఏంది వాసన? మరి ఎట్లా మేడం? లేదు ఎంత కంపు వాసన వస్తుంది? ఇష్యూ అర్థమవుతే అదేం జరిగిందో అర్థమవుతుంది, చెక్ చేస్తే అర్థమవుతుంది.
రోడ్డుపై వెళ్తుంటే సడన్గా వెనుక నుంచి పెద్ద హారన్ సౌండ్ విని గుండె దబేల్మంటుంది. ఓ డ్రైవర్కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి బస్ ముందే కూర్చోపెట్టి హారన్ కొట్టడంతో సదర్ డ్రైవర్ సౌండ్ భరించలేకపోయాడు. నువ్వు కొట్టినప్పుడు కూడా ప్రజలకు ఇలాగే ఉంటుంది అంటూ డ్రైవర్ వార్నింగ్ ఇచ్చాడు. ತೊಂದರೆ ಆಗುತ್ತಾ ಗಾಡಿಗೆ? ತೊಂದರೆ ಆಗುತ್ತಲ್ವಾ? ಮತ್ತೆ ಯಾಕೆ ಹಾಕಿದ್ಯಾ? ಸ್ಕೂಲ್ ಬಸ್ ಅಲ್ವಾ ಅದು? ಸರಿ ಒಂದು ಹರೀಶ್ ಅಂತ ನೀನು ಕೆಳಗಿಳಿ ಹೊಟ್ಟೆ ಅಂತ ಕೂತ್ಕೋ. ಕೂತ್ಕೋ ಸುಮ್ಮನೆ ಕೇಳ್ಬೇಕು. ಖುಷಿ ಅನ್ಸುತ್ತಾ? ಹರೀಶ ನನ್ನ ಕೇಸಕ್ಕೆ ಬಂದು మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.